మిత్రులారా, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆదోని ప్రజల్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ ఎం నాగన్న గారికి ఓటు వేసి మీరందరూ గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు విన్నారు, మన దేశంలో తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ధనబలం, మీడియా బలంతో మన ముందుకు వచ్చి మభ్యపెడుతున్నటువంటి అనేక పాలక బూర్జువా పార్టీలని ఓడించాలని, అలాగే మతతత్వాన్ని, మతోన్మాదాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించాలని ఈ ఎన్నికల్లో పీడిత ప్రజల మౌలిక సమస్యల్ని పూర్తిగా విస్మరించి అవినీతికరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి సేవకులుగా పనిచేస్తున్నటువంటి ఈ బూర్జువా పాలక పార్టీని చిత్తుగా ఓడించాలని ఎస్యూసీ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల యొక్క సమస్యలు ఇప్పటిగా పెరిగిపోయాయి. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. నీతి నైతిక విలువల పతనము, మహిళల మీద 31% నేరాలు పెరిగిపోయాయి. ఏ రంగం ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదు. పూర్తిగా కూడా సమస్యల్ని నిర్లక్ష్యం చేసి కేవలం అదానీ అంబానీలు ఆస్తులు పెంచుకునే విధంగా ఈ ప్రభుత్వం విధానాలను చేపట్టింది. ప్రజల యొక్క మౌలిక సమస్యలైనటువంటి ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడము, వీటన్నిటిని కూడా విస్మరించింది. మరి ఒక సంక్షేమ రాజ్యం, ఒక సంక్షేమ ప్రభుత్వం ప్రజలకి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేపట్టి ప్రజలకి కనీస అవసరాల్ని, కనీస సౌకర్యాల్ని, కనీస సమస్యల పరిష్కారాన్ని చేయడానికి చర్యలు చేపట్టవలసిన ప్రభుత్వాలు వాటన్నిటిని కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నికల్లో విపరీతంగా డబ్బును ఖర్చు పెడుతూ ఈరోజు మనం చూసాము, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వానికి అత్యధికంగా ఈరోజు కోట్ల రూపాయల డబ్బు చేరింది. ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెడుతూ ఉన్నారు. నేను తినను, ఇంకెవరిని తిననివ్వను అని మోడీ గారు పదే ప్రకటిస్తూ ఈరోజు మనకి తెలిసింది ఏమిటంటే ఈ పార్టీ కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తుల్ని చాలా మందిని బీజేపీలో జాయిన్ చేసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ సంరక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనం నీరవ్ మోడీని చూసాము, విజయ్ మాల్యాని చూసాము. ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టి డబ్బును కొల్లగొట్టుకున్నటువంటి నేరస్తుల్ని, అవినీతి పరుల్ని ఈరోజు రక్షిస్తూ వాళ్ళు విదేశాల్లో ఎంజాయ్ చేయటాన్ని మనం చూస్తున్నాము. నిన్నగాక మొన్న కర్ణాటకలో హసన్లో దేవగౌడ, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు సెక్స్ రాకెట్లో ఆయన ఉన్నాడని, మహిళల్ని రేప్ చేశాడనే కేసు ప్రూవ్ అయినప్పుడు అతన్ని వెంటనే కూడా ఒకరోజు కూడా ఇక్కడ ఉంచకుండా వెంటనే విదేశాలకు పంపించడాన్ని మనం చూసాము. ఈ బీజేపీ పార్టీ నేరస్తుల్ని, అవినీతి పరుల్ని, రేపిస్టులకి అందరిని కూడా కాపాడుతూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉంది. మరి ఢిల్లీ నగరంలో ఈ దేశానికి పథకాలు తీసుకొచ్చినటువంటి రిజర్వర్స్ వాళ్ళు మా మీద లైంగిక వేధింపులు జరిగాయి, ఇందులో ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, దానికి కారణం బ్రిజ్భూషణ్ అని చెప్పినప్పుడు కూడా బీజేపీ ఎంపీ అయినటువంటి బ్రిజ్భూషణ్ మీద ఏమాత్రం చర్యలు చేపట్టకుండా ఆయన్ని పూర్తిగా రక్షించినటువంటి ప్రభుత్వం ఇది. ఈ దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి రిజర్వర్స్ ని ఢిల్లీ నడిబొడ్డున ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టి లాఠీ చార్జీ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ ప్రజలకు కూడా, ఏ రంగానికి చెందిన ప్రజలకు కూడా చేసిన మేలేమీ లేదు. బేటీ బచావో బేటీ పడావో అనేది ఒక పూర్తి జుమ్లాది. బేటీకి పడావో లేదు, బచావో లేదు. ఈ దేశంలో మహిళలకు ఎక్కడా కూడా రక్షణ అనేది లేదు. మనం అనేక సంఘటనల్లో చూసాము, యూపీలో చూసాము, కతువాలోను, ఉన్నావులోను చూస్తే నేరస్తుల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా రక్షించింది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు రైతులు మద్దతు ధర లేక కష్టాలు పడుతూ ఉన్నారు. విద్యార్థులకు, చదువుకున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. విద్య వ్యాపారీకరణ
కాషాయీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యా సాధారణ ప్రజలకు పేదలకు అందుబాటులో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టి నిస్సిగ్గుగా ఈరోజు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగటాన్ని మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా ప్రజల ఐక్యతకి చిచ్చు పెడుతూ మత విద్వేషాలను సృష్టిస్తూ ప్రజల మధ్య ద్వేషాన్ని విద్వేషాలని సృష్టిస్తూ ఈరోజు మతోన్మాద రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పార్టీని ఓడించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల ఉద్యమ బాట పట్టకుండా ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని మనం రాజస్థాన్లో గమనించాము ఆయన ఉపన్యాసంలో. కాబట్టి మిత్రులారా, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఈ విషయాలన్నీ కూడా వివరించి ప్రజలను చైతన్యవంతం చేసి సంఘటితం చేస్తూ తన రాజకీయాలని సిద్ధాంతాన్ని ఆలోచనలు కూడా ప్రచారం చేస్తూ ప్రజల సంఘటిత శక్తిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ప్రజల నిజమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల రాజకీయ శక్తిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 151 సీట్లలో ఈ ఎన్నికల పోరాటంలో ఎస్యూసీఐ పార్టీ ఉంది. కాబట్టి ఎస్యూసీఐ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.